ఐటమ్ సాంగ్ తో ఓకే అనిపించుకున్న పుష్పరాజ్ ఈసారి మాస్ తో మడత పెడతా అని చెప్తున్నాడు. కిసిక్ సాంగ్ మ్యాటర్లో బతికి బట్ట కట్టిన దేవిశ్రీ నెక్స్ట్ వచ్చే మాస్ లో మాస్ అనిపిస్తారా? పుష్ప 2 ఫుల్ ట్రెండింగ్ లో ఉంది. ఈ సినిమా నుంచి వచ్చే ప్రతి అప్డేట్ బొమ్మని న్యూస్ మేకర్ గా మార్చడానికే ట్రై చేస్తోంది. రీసెంట్ గా వచ్చిన కిసిక్ సాంగ్ ఊ అంటావా మామ సాంగ్ కి ఫిల్లర్ గా వచ్చింది. సమంత సాంగ్ అంత కాకపోయినా రాను రాను పాట ఆడియన్స్ లోకి వెళ్తోందని అల్లు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సోపేస్తున్నారు. యాక్షన్ ట్రాక్ బాగా వచ్చిందనే టాక్ రావడంతో ఈ పాట ఆ ఫ్లోలో ఆడియన్స్ కి ఎక్కేస్తుంది అంటున్నారు. కిసిక్ సాంగ్ వచ్చిన తర్వాత సినిమాకి మరింత కిక్ ఇవ్వడం కోసం అన్నట్లుగా ఈసారి మాస్ నెంబర్ తో గేమ్ ఆడాలని సుకుమార్ చూస్తున్నాడు. మంచి మ్యాసివ్ సాంగ్ కి బ్యూటిఫుల్ లిరిక్స్ జత చేసి ఈ పాటని వదలబోతున్నారు. ఈ పాట విషయంలో కూడా పుష్ప 2 తో కంపారిజన్స్ ఉంటాయి. ఆల్రెడీ పుష్ప 1 లో కూడా 2 మాస్ సాంగ్స్ ఉన్నాయి. అలా ఇప్పుడు పుష్ప టైటిల్ సాంగ్ ఒకటే కాకుండా మరో మాస్ సాంగ్ అల్లు అర్జున్ పై అలరించబోతోందని చెప్పాలి. ఇక ఈ సాంగ్ ఎప్పుడు ఏంటి అని డీటెయిల్స్ త్వరలో రివీల్ చేయబోతున్నారు. పుష్ప సిరీస్ కి ముందు నుంచి కలిసొస్తున్న చాట్ బస్టర్ ఈ సెకండ్ పార్ట్ లోను కలిసి రాబోతోందనే మేకర్స్ నమ్మకం అటు స్టోరీ పరంగా ఎంతవరకు నిజమవుతుందో చూడాలి. Carter Road, Mount Road, French Quarters, MG Road, HSR, Fountain House, Park Street, Barakamba. We've been here, we've been there, Vekas been just everywhere. డార్లింగ్ చేయబోయే సీక్వెల్ సినిమాలేవి ఇప్పట్లో స్టార్ట్ కావా? ఫౌజీ స్పిరిట్లతో బిజీ అయిపోతున్న హీరో సీక్వెల్ సినిమాలకి డేట్స్ ఎప్పుడు అడ్జస్ట్ చేస్తారు? ఫస్ట్ పార్ట్ తో హిట్ కొట్టి కాక మీదున్న ఫ్రాంచైజీస్ సెకండ్ పార్ట్స్ కోసం సెట్స్ మీదకి ఇప్పట్లో వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయా? ది రాజాసాబ్ మాలవికతో కలిసి యూరప్ ట్రిప్ కు ప్లాన్ చేశాడు. ఆ తర్వాత ఇంకో 2 సాంగ్లు షూట్ కి ఎక్కడికి వెళ్తాడో తెలియదు. ఈ గ్యాప్ లోనే ఫౌజీకి డేట్స్ అడ్జస్ట్ చేయాలి. అలాగే స్పిరిట్ షూట్ స్టార్ట్ అయ్యాక థర్డ్ షెడ్యూల్ కు హాజరు కావాలి. ఇన్ని కమిట్మెంట్స్ పెట్టుకున్న డార్లింగ్ ముందుగా అనుకున్న సీక్వెల్ ఫిల్మ్స్ కు డేట్స్ ఎంతవరకు ఇస్తాడు? కల్కి 2 మూవీ ఇప్పట్లో స్టార్ట్ అయ్యే ఛాన్స్ లేదని వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి కల్కి 2 ని 2025 సెకండ్ హాఫ్ లో స్టార్ట్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే నాగశ్విన్ ఇంకా స్క్రిప్ట్ ను పూర్తి చేయకపోవడం, ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉండడంతో కల్కి 2 సినిమా 2026 సెకండ్ హాఫ్ లోనే స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని సినీ సర్కిల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ఏ రకంగా చూసినా అమితాబ్ కమల్ ఫ్యాన్స్ కు డిసప్పాయింట్ న్యూసే. కల్కి 2 ఇప్పట్లో లేనట్లే. మరి సలార్ 2 సంగతి ఏంటి? తారక్ తో మొదలు పెడుతున్న డ్రాగన్ వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్ లో సెట్స్ మీదకు వెళ్తుంది. దసరాలోపు సినిమాను పూర్తి చేసి సలార్ 2 స్టోరీ మీద కూర్చోవాల్సి ఉంటుంది. 2026 సమ్మర్ కు షూటింగ్ పెట్టుకుంటే 2027 సమ్మర్ కు బొమ్మ రావచ్చు. అంటే 2 సీక్వెల్స్ రావాల్సిన టైంకు ఇంకొక 2 ఏళ్లు లేటుగా వస్తాయని అర్థమవుతుంది. ఇక్కడ స్టోరీలకు లాక్ పడకపోవడంతో దర్శకులు మరింత టైం తీసుకుంటున్నారు. లేదంటే ఈ పాటికే సినిమాలు సెట్స్ మీదకి వెళ్లిపోవాల్సి ఉంటుంది. టాలీవుడ్ మేకర్స్ గత కొంతకాలంగా అవుట్ సైడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ ని పని కట్టుకొని మరీ ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ ప్రాసెస్ లో అప్పటి వరకు ఆయా కాంపౌండ్స్ తో కంటిన్యూ అయిన మ్యూజిషియన్స్ అందరూ సైడ్ అయిపోతున్నారు. దేవిశ్రీ మ్యాటర్లో టాలీవుడ్ ఎందుకంత సీరియస్ గా లేదు? తెలుగు పరిశ్రమ గత కొంతకాలంగా మనవాళ్ళు అనుకున్న మ్యూజిక్ డైరెక్టర్స్ ని పక్కన పెడుతూ వస్తోంది. ఈ గ్యాప్ లో అవుట్ సైడ్ మ్యూజిక్ మనవాళ్ళకు బాగా నచ్చిస్తోంది. దీంతో పరాయి భాషా సంగీత దర్శకులను ఎంకరేజ్ చేయాల్సిన సిచ్యువేషన్. దీనిలో భాగంగా తమన్, దేవిశ్రీ, అనూప్ లాంటి వారిని వద్దనుకుని అనిరుద్, జీవి ప్రకాష్ లను పనిగట్టుకుని మరి ఎంకరేజ్ చేస్తూ వస్తున్నాం. అబ్దుల్ వహాబ్ తో లవ్ స్టోరీలు చేయించుకుని అనూప్ రూబెన్స్ ని సైడ్ చేసుకున్నాం. తెలుగు పరిశ్రమలో తమన్ రాను రాను బ్యాక్గ్రౌండ్ స్కోర్ కు మాత్రమే పరిమితం అవుతాడా అనిపిస్తోంది. దేవిశ్రీతో 1-2 నెంబర్స్ చేయించుకుంటే చాలు అనుకుంటున్నారు. తాజాగా రామ్ పోతునేని కొత్త సినిమాకు ముందుగా అనుకున్న దేవిశ్రీని కాదనుకుని తమిళ బ్యాచ్ వివేక్ మెర్విన్ ద్వయాన్ని తీసుకున్నారు. తమిళ సంగీతం వినే ప్రేక్షకులకు వివేక్ మెర్విన్ పరిచయమే. వీరిద్దరూ బడా కర్రీ, పటాస్, సుల్తాన్లోని పాటలకు సంగీతం అందించారు. వీరి ఖాతాలో కొన్ని చార్ట్ బస్టర్స్ ఉన్నాయి. తెలుగు పరిశ్రమలో ఇప్పటికే అజనీష్, లోక్నాథ్ రాకతో మిక్కీ జే మేయర్ లాంటి వారికి పని లేకుండా పోయింది. రవి బస్రు రాకతో మణిశర్మ డిసప్పాయింట్ అయ్యాడు. మిక్కీ జే మేయర్ లాంటి వారు హరీష్ శంకర్ సినిమాలతో నేనున్నాను అంటున్నాడు. భీమ్ సిసిలియో ఎంతలా గేరు మార్చినా ఆ హడావిడి కొందరు కుర్ర హీరోల వరకే వచ్చి ఆగిపోతుంది. అయితే ఈ ప్రాసెస్ లో మంచి బాణీలు ఇస్తున్నప్పటికీ కొత్త సంగీత దర్శకులతో పనిచేయాలనే తాపత్రయంలో డిఎస్పీని మనం లైట్ తీసుకుంటున్నాం.
అంతేకాదు స్టేజ్ పై దేవిశ్రీ దర్శకులను నిర్మాతలను టార్గెట్ చేసి మరీ డైలాగ్స్ కొడతాడనే కాంట్రవర్సీస్ కూడా అతనికి అవకాశాలు తగ్గించుకుంటూ వస్తున్నాయి. చివరకు డిఎస్పీని తమిళియన్స్ విద్యాసాగర్ మాదిరిగా దగ్గరకు తీసుకుని పనిగట్టుకుని మరీ ఎంకరేజ్ చేస్తారనిపిస్తోంది. మీనాక్షికి చెప్పుకోవడానికి బోలెడని సినిమాలు వస్తున్నాయి, కానీ ఏం లాభం? వచ్చిన సినిమాలేవి అమ్మడికి గుర్తింపు తేవడం లేదు. లక్కీ భాస్కర్ తో హిట్ పడినా గుర్తింపుకి నోచుకోలేదు. ఇలా అయితే టాలీవుడ్ లో అన్లక్కీ గర్ల్ గా మీనాక్షి మిగిలిపోతుందా? 2024లో గుంటూరు గారంతో మొదలు మెకానిక్ రాకీ వరకు మీనాక్షిని హైట్ చూసి తీసుకున్నారు తప్ప ఫేట్ చూసి తీసుకోలేదేమో అనిపిస్తుంది. గుంటూరు కారంలో మహేష్ కు మరదుల పాత్ర ఎందుకు వేయించారో ఇప్పటికీ గురూజీ సమాధానం చెప్పడు. తాజాగా లక్కీ భాస్కర్ సినిమాలో మంచి పాత్రే లభించింది, కానీ సినిమా క్రెడిట్ మాత్రం దుల్కర్ కు వెళ్లిపోయింది. ఇక మట్కా సినిమా ఫెయిల్ కావడంతో మీనాక్షి చౌదరి డిసప్పాయింట్ అయింది. మట్కా తర్వాత చాలా తక్కువ గ్యాప్ లోని ఎమ్మడు విశ్వక్ సేన్ తో కలిసి మెకానిక్ రాకీ సినిమాతో వచ్చింది. ఈ సినిమా సైతం ఆశించిన స్థాయిలో ఆడటం లేదు. దీంతో మీనాక్షిని నిర్మాతలు సెంటిమెంట్ పరంగా ట్రీట్ చేస్తున్నారు. అది ఒక రకంగా మేడం గారికి అవకాశాలు రాకుండా చేస్తోంది. ఈ ఏడాది 6 సినిమాలతో మీనాక్షి వస్తే కమర్షియల్ బిగ్ హిట్ లక్కీ భాస్కర్ నే వరించింది. వచ్చే ఏడాది మొదట్లో సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆ సినిమా హిట్ అయితే వచ్చే ఏడాదిలోనూ 2-3 సినిమాలు చేసే అవకాశాలు ఉంటాయి. ఇప్పటికే సినిమా డామ్ షోర్ హిట్ అంటున్నారు. ఒకవేళ అదే జరిగినా అప్పుడు కూడా వెంకటేష్, అనిల్ రావిపూడి యాంగిల్లోని క్రెడిట్ షేరింగ్ జరుగుతుంది. మీనాక్షిని మెరిట్ లిస్ట్ లోకి తెస్తారనే నమ్మకం లేదు. బహుశా హరిశంకర్ లాంటి వారు మీనాక్షిని స్పైసీగా చూపిస్తూ ఏదో ఒక ప్రయోగం చేస్తే తప్ప మేడం టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా నిలదొక్కునేలా లేదు. సమంత పాస్ట్ లైఫ్ ని మర్చిపోవాలి అంటోంది. మన మీద వచ్చే కామెంట్స్ ని లైట్ తీసుకోమంటోంది. డివోర్స్ తీసుకున్నంత మాత్రాన ఏడవలసిన అవసరం లేదంటూ ఫిలాసఫీ క్లాసెస్ తీసుకుంటోంది. గతం గతహ అంటున్న శామ్ కి నిజంగానే తత్వం బోధపడిందంటారా? సమంత ఓవైపు సిటాడెల్ ప్రమోషన్స్ లో పార్టిసిపేట్ చేస్తూనే తనను తాను హైలైట్ చేసుకునేలా పాస్ట్ లైఫ్ ను గుర్తు చేస్తోంది. పైకి మాత్రం గతం గతహ అంటుంది, కానీ చేసే పనులు, ఇచ్చే ట్వీట్స్ చేతితో గడిపిన క్షణాలను గుర్తు చేస్తున్నాయి. సిటాడెల్ ప్రమోషన్లో వరుణ్ ధావన్ అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా తన ఎక్స్కు ఖరీదైన గిఫ్ట్లు ఇచ్చినట్టుగా సిటాడెల్ ప్రమోషన్స్లో చెప్పుకొచ్చింది. గతం గతహ అనుకున్న శామ్కు పాస్ట్ లైఫ్లో తాను సాక్రిఫైస్ చేసిన థింగ్స్ గురించి చెప్పడం దేనికి? చైతుకు డిసెంబర్ 4న శోభితతో మ్యారేజ్ కావడంతో డివోర్స్ పై లెక్చర్లు ఇస్తోంది. డైవర్స్ తీసుకున్నంత మాత్రాన తలుపులు వేసుకుని ఏడవాల్సిన అవసరం లేదని, ఫ్యూచర్లో మరింత సాధించేందుకు ప్రేరణ పొంది కెరియర్లో ఇంకా కష్టపడే తత్వాన్ని అలవర్చుకున్నారని చెప్పిన ఇదే సమంత జరిగిందేదో జరిగిపోయింది, ఇది ప్రారంభం తప్ప ముగింపు కాదని ఒక ఫిలాసఫీ టచ్ కూడా ఇచ్చింది. శామ్ జరిగిందేదో జరిగిపోయిందని చెప్పి ఇలా వాంటెడ్గా పాత జ్ఞాపకాలను టచ్ చేయడం దేనికి? శామ్ పదే పదే ఇలా చేయడం చైతు ఫ్యాన్స్కి అస్సలు నచ్చడం లేదు. నిజానికి చైతు ఇప్పటి వరకు ఎక్కడా తన ఎక్స్ గురించి మాట వరుసకు కూడా మాట్లాడలేదు. సిటాడెల్కు ఆశించిన అప్లాజ్ రాకపోయేసరికి ఇలా ఇండైరెక్ట్ అప్రోచ్తో స్టేట్మెంట్లు, ట్వీట్స్ చేస్తూ వస్తోంది. శోభిత పెళ్లి రోజు ఆ తర్వాత కూడా మేడం ఇలాగే నెట్టింట్లో రియాక్ట్ అవుతుందా? తన కొత్త లైఫ్ను తాను చూసుకుంటుందా? పవన్ పొలిటికల్ స్కెడ్యూల్స్ లో పడిపోయి సినిమాలకి డేట్స్ ఇవ్వడం లేదు. అయితే తాజాగా వీరమల్లు, ఓజీలకి జనసేనాని కాల్ షీట్స్ అడ్జస్ట్ చేసినట్లు అర్థమవుతోంది. ఐఎమ్ కమింగ్ అంటున్న పవర్ స్టార్ ఏ సినిమాకి ఎప్పటి నుంచి అటెండ్ అవుతున్నారు? పవన్ కళ్యాణ్ తో ఇప్పటికే 3 సినిమాలు మొదలయ్యాయి. అందులో 2 సినిమాలు చివరి దశకి చేరుకున్నాయి. కానీ పవన్ ఆయా చిత్రాలు పూర్తి చేయడానికి టైం ఇవ్వలేకపోతున్నాడు. పొలిటికల్ వర్క్స్ లో పడి షూటింగ్ కి సరైన సమయాన్ని కేటాయించలేకపోవడంతో ఇప్పట్లో ఈ సినిమాలు ఇక రావు అన్నట్లుగా ప్రచారం సాగుతోంది. అయితే ఉన్నట్టుండి 2 సినిమాల షూటింగ్స్ కి తానెప్పుడొచ్చేది జనసేనాని క్లారిటీ ఇచ్చేశారు. పవన్ లిస్ట్ లో ముందుగా రిలీజ్ చేయాల్సిన పిక్చర్ వీరమల్లు. ఈ ఫిల్మ్ ని మార్చ్ 28న రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే అనౌన్స్మెంట్ వచ్చింది. అందుకోసమని ఈ నెల 28 నుంచి వీరమల్లు షూటింగ్ మొదలు కాబోతోంది. ఫస్ట్ స్కెడ్యూల్ డిసెంబర్ 1st వీక్ జరుగుతుంది. ఇందులో పవన్ పార్టిసిపేట్ చేస్తున్నారు. భారీ సెట్టింగ్ లో వీరమల్లు షూట్ ని డిసైడ్ చేశారు. ఓజీ విషయానికొస్తే ఈ డిసెంబర్ 5 నుంచి అవైటెడ్ బ్యాంకాక్ స్కెడ్యూల్ ని మేకర్స్ స్టార్ట్ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ముందుగా అక్కడ పవన్ లేని సీన్స్ నైతే మేకర్స్ తీస్తారు. ఇక్కడ ఓ యాక్షన్ షూట్ ని సుజీత్ ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఆ టైంకి పవన్ వచ్చేలా చూసుకునే టాస్క్ ని డివివి దానయ్య తీసుకున్నారు. ఇలా 1 by 1 ప్రెస్టీజియస్ ఫిల్మ్స్ అన్ని సెట్స్ మీదకి వెళ్లడానికి సిద్ధపడడంతో పవన్ ఫ్యాన్స్ ఖుషి.